శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోయారు. ఒకరికి సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ కి తరలించారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోయారు. ఒకరికి సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ కి తరలించారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనక నుంచి ఢీకొట్టింది కారు. ప్రమాదంలో 6 స్పాట్లోనే చనిపోయారు. ఒకరికి సీరియస్ గా ఉండడంతో హాస్పిటల్ కి తరలించారు. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 16 దగ్గర ప్రమాదం జరిగింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. రామ్ ప్రసాద్, ప్రమాదానికి కారణం ఏంటి? పెదగోల్కొండ పరిధిలో అయితే ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇటు పెదగోల్కొండ నుంచి శంషాబాద్ వస్తున్నటువంటి కార్ అయితే ఓఆర్ఆర్ పై ఆగి ఉన్నటువంటి లారీని ఢీకున్నటువంటి ప్రమాదంలో అక్కడికక్కడే 6 మృతి చెందడం జరిగింది. మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లయితే మనకు తెలుస్తా ఉంది. శంషాబాద్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో వస్తున్నటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి అయితే ఆగి ఉన్నటువంటి లారీని ఇటు ఒక్కసారిగా కారులో డ్రైవింగ్ చేస్తున్నటువంటి డ్రైవర్ నిద్రమత్తులో అయితే వెనక నుంచి ఢీకొట్టినటువంటి క్రమంలో అయితే 6 సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. వారికి సంబంధించినటువంటి సమాచారం అందుకున్నటువంటి ఓఆర్ఆర్ సిబ్బంది అదేవిధంగా స్థానికుల పోలీసులు అయితే కొద్దిసేపటి క్రితమే ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా చూస్తే ఈ ప్రమాదాన్ని మనం గమనించినట్లయితే ఇటు మహేశ్వరం దాటుకొని పెదగోల్కొండ ఓఆర్ఆర్ దాటిన తర్వాత కొద్దిసేపటికి కేవలం 3 కిలోమీటర్లు దాటిన అనంతరం అయితే ప్రధాన రహదారిపై ఇటు లారీ ఆపి ఉంచడం కారణంగానే ఇటు అదే రోడ్లో వెళ్తున్నటువంటి కార్ అయితే తను నిద్రమత్తులో ఉన్న కారణంగానే వెళ్లి ఢీకొట్టినట్లయితే మనకు ప్రాథమికంగా అయితే సమాచారం అంతా ఉంది. సో దీనికి సంబంధించి అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేస్తా ఉన్నారు. ఒక్కసారిగా ఢీకొట్టిన క్రమంలో కారులో ఉన్నటువంటి ముందు సీట్లో ఉన్నటువంటి 2తో పాటు వెనక సీట్లో ఉన్నటువంటి 4 మొత్తం 6 కూడా మృతి చెందడంతో అయితే వారి మృతదేహాలను కూడా ఓఆర్ఆర్కు సంబంధించినటువంటి సిబ్బంది వెలికి తీయడం జరిగింది. సో సంఘటనా స్థలంలోనే ఇటు భారీ స్పీడ్తో వచ్చినటువంటి వాహనం ఒక్కసారిగా హిట్ చేయడంతో అయితే అందరూ మృతి చెందినట్లు తెలిసినటువంటి క్రమంలో మృతదేహాలన్నింటినీ కూడా ఓఆర్ఆర్ సిబ్బంది వెలికి తీయడం జరిగింది. ఎవరు కూడా ప్రాణాలతో లేనట్టు నిర్ధారించిన అనంతరం అయితే పోలీసులకు సమాచారం ఇవ్వడం జరిగింది. పోలీసులు కూడా సంఘటనా స్థలానికి చేరుకుని అయితే దర్యాప్తు అనేది కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా మనం చూస్తే కారు వచ్చేసి TS23 రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి కారుగా అయితే రిజిస్ట్రేషన్ నెంబర్ చెప్తున్నప్పటికీ కారులో అందరూ ప్రాణాలు కోల్పోవడంతో అయితే వారికి సంబంధించినటువంటి వివరాలకు సంబంధించి పోలీసులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అపర్ణ.